డియర్ చిల్డ్రన్, నాన్న ఈరోజు మనం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ గురించి నేర్చుకుందాం. నాన్న హ్యాండ్ రైటింగ్లో మనకు 3 రకాల కేటగిరీస్ ఉంటాయి, ఓకేనా? అంటే 3 రూల్స్ కూడా మనం ఫాలో చేయాలి. మొదటిది ఏంటంటే ఇక్కడ మనకు అప్ లెటర్స్, సెంటర్ లెటర్స్, డౌన్ లెటర్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. వీటిని మనం అలానే ఉపయోగించాలి. ఏ టెక్స్ట్ బుక్లో తీసుకున్నా కూడా మనకు వాటిని అప్ లెటర్, డౌన్ లెటర్, సెంటర్ లెటర్స్ని గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏముంది? టీ ఆన్ ద క్యాపిటల్గా కనిపిస్తోంది ఇక్కడ మీకు, అవునా? అలానే హెచ్ చూసుకోండి. హెచ్ అన్నది ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ అప్ లెటర్గా ఉంది ఇక్కడ మీకు, అవునా? ఇక్కడ కూడా మీకు హెచ్ అన్నది అప్ లెటర్గా చూపిస్తూ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ అన్నది సెంటర్ లెటర్గా ఉంది ఇక్కడ. అంటే పైకి వెళ్ళలేదు కదా, పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళలేదు. ఎలా ఉంది? ఇక్కడ సెంటర్ లెటర్గా ఉంది ఇక్కడ మీకు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ అన్నది సెంటర్ లెటర్గా చూపిస్తూ ఉంది ఇక్కడ మీకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొదట అప్ లెటర్స్ ఏంటి, సెంటర్ లెటర్స్ ఏంటి, డౌన్ లెటర్స్ ఏంటి అని తెలుసుకోగలిగితే మనం ఎలా రాయాలో కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పదాన్ని తీసుకుందాం. ఇక్కడ ఏ పదాన్ని తీసుకుందామంటే ఇక్కడ ఇంజిన్ అనే ఒక పదాన్ని తీసుకుందాం. ఇంజిన్ అనే ఒక పదాన్ని తీసుకుందాం. ఇంజిన్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ అన్నది ఏమవుతుంది? ఇక్కడ ఈ అన్నది మనకు ఫస్ట్ లెటర్ కదా. ఫస్ట్ లెటర్ అన్నప్పుడు దట్ టు బి క్యాపిటల్, అది క్యాపిటల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఒక్కటి మాత్రమే క్యాపిటల్ అవుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఎన్ అన్నది సెంటర్ లెటర్ అవుతుంది ఇక్కడ మనకి. ఎన్ రాసామా? నెక్స్ట్ జీ అన్నది డౌన్ లెటర్ కిందికి ఉంది. ఈఎన్ జీ. నెక్స్ట్ ఐ, ఇక్కడ ఈఎన్జిఐ, అంతే కదా. ఐ అన్నది యాక్చువల్గా సెంటర్ లెటరే, కాకపోతే ఒక చుక్క మాత్రం అప్ కిందకి వస్తుంది అనమాట. ఈఎన్జిఐ. నెక్స్ట్ తర్వాత ఎన్, మళ్ళీ ఎన్ కూడా 2 సార్లు ఎన్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఇక్కడ మనం ఏమంటున్నాం? ఈ రాసాం. సో ఇంజిన్ అనే పదం ఇలా మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాము? ఇంకొకటి రాద్దాం. ఇంకోటి ఏం రాస్తున్నామంటే ఇక్కడ ఆల్ డే లాంగ్ అనేసి అని ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ. సో దీనికి కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా తీసుకుందాం. ఎల్. ఇక్కడ చూడండి, ఎల్ అనేది ఇక్కడ అప్ లెటర్ కింద ఉంది కాబట్టి మనం కూడా అప్గా చూపించాం. ఆల్ డే, DAY, ఆల్ డే. నెక్స్ట్ క్యాపిటల్ LON అండ్ G. సో చూడండి, ఏవైతే కిందికి వస్తున్నాయో అవన్నీ కూడా డౌన్ లెటర్స్ ఇక్కడ, ఏవైతే పైకి వెళ్తున్నాయో అవన్నీ కూడా సెంటర్ లెటర్స్ అవుతున్నాయి, ఏవైతే అప్ లెటర్స్ అవుతున్నాయి. ఏవైతే మధ్యలో ఉండిపోతున్నాయో వాటిని సెంటర్ లెటర్స్గా ఇక్కడ మనం భావిస్తున్నాం, అవునా? ఈ రూల్ అన్నది ఖచ్చితంగా మనము గమనించాలి. మా లత వినాలి. అర్థమవుతుందా? చూస్తున్నావు కదా నాన్న, నువ్వు కూడా నాన్న చూస్తున్నావు కదా. సో ఇది నాన్న, ఇవన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎలా పడితే అలా రాయడము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్ చూశాను ఇందాక. ఎవరిదా బుక్స్? ఎక్కడ నీ బుక్? ఇటీ సో ఇటు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రిమైండర్ అని రాశాడు ఇక్కడ మనకి ఈ అబ్బాయి. రిమైండర్లో ఇలా ఇక్కడ ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నా అర్థమవుతుందా? ఇలా రాయడం వల్ల టీచర్కి కన్ఫ్యూజన్ అయ్యి రేపొద్దున ఆ స్టూడెంట్ కూడా కన్ఫ్యూజన్ అయ్యి ఇలాంటి హ్యాండ్ రైటింగ్ మనం రాయకూడదు. ఎలా రాయాలి? ఇలా రాయాలి. ఏ పేజ్ తీసుకున్నా కూడా మనము పెద్ద అక్షరాలతో ఇలా వివరంగా రాయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ట్యూషన్ బుక్లో కూడా ఖచ్చితంగా ఈ విధంగా రాసుకోండి. ఏవి అప్ లెటర్స్, ఏది సెంటర్ లెటర్స్, ఏ డౌన్ లెటర్స్ అని రాయాలి. డైలీ ఖచ్చితంగా ఒక్క పేజ్ అయినా కానీ హ్యాండ్ రైటింగ్ మీరు రాసి చూపించాలి. ఇంక నుంచి ట్యూషన్కి వచ్చినా రాగానే హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఊరికి అక్కడ ఇక్కడ కూర్చొని ఎగురుతూ టైంపాస్ చేశారంటే మాత్రం కరెక్ట్ కాదు.
ఓకేనా? సో ఒక్క పేజ్ అయినా కానీ మనందరం కలిసి రాద్దాం. నేను కూడా రాస్తాను మీతో కలిసి. ఓకేనా? నేను కూడా ఇక్కడ ఏమి వేరే ఏం కాదు, నేను కూడా రాస్తాను. నాతో కలిసి మీరు కూడా కూర్చొని రాయాలి. అర్థమవుతుందన్నా? రాద్దాం అందరం. ఓకే, సో అది విషయం. అది ఎప్పటి నుంచో కాదు, ఈ రోజు నుంచే బిగిన్ చేద్దాం. మనందరం కూర్చొని ఒక్క పేజీ రాద్దాం. ఒక పేజ్ కనీసం ఒక పదాలన్నా రాద్దాం. అర్థమైందన్నా? ఒక పేజీ రాసే టైం లేకపోతే కనీసం 10 పదాలైనా రాసి అందరివి కరెక్షన్ చేసుకొని డైలీ మన హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది అందరం కలిసి కష్టపడితే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం చేయొచ్చు. సరే, ఇకపోతే తెలుగులో ఇది ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుంది కదా, ఎలా రాయాలని తెలుస్తుంది కదా. ఇకపోతే తెలుగులోకి వద్దాం. తెలుగులో కూడా ఇదే విధంగానే మనం ఏం చేయొచ్చు అంటే, వీటిలో కూడా మనకు అప్ డౌన్ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అప్ డౌన్ ఇలా కూడా కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఎలా తెలుస్తాయి మనకు అప్ డౌన్? సేమ్ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలాగైతే రూల్స్ ఉన్నాయో తెలుగులో కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక పదం ఉంది, ఇక్కడ కోడి కొక్కరకో అనే ఒక పదం ఉంది. ఇక్కడ కూడా చూడండి, పైకి కొన్ని వెళ్తున్నాయి కదా, పైకి కో, అవునా? సో అటు పైకి కొన్ని ఉన్నాయి, కింద ఒత్తులు కొన్ని వస్తున్నాయి, ఇక్కడ కా ఒత్తులు కొన్ని వస్తున్నాయి కదా, అలా కిందికి కూడా ఉన్నాయి. సో ఇదే పదాన్ని ఇప్పుడు మనం తెలుగులో రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు టాప్ లెటర్స్ డౌన్ లెటర్స్ కూడా మనం గమనించవచ్చు. కో కో డి, కోడి కోడి. ఫాస్ట్ అన్నది అవసరమే లేదు, ఇక్కడ నెమ్మదిగానే రాయండి, ఇక్కడ నీట్గా రాయండి. కో సారీ, ఇక్కడ ఇది రాదు నాన్న. కో కో కొక్కో, ఇది కిందకి వచ్చింది కదా ఇక్కడ మనకి, ఇది మనకు డౌన్ అవుతోంది ఇక్కడ. కొక్కో రోకో, కొక్కో రో, ఇది మళ్ళీ టాప్కి వెళ్తా ఉంది ఇక్కడ మనకి. కొక్కో రోకో, కోడి కొక్కరకో, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా టాప్ లైన్ లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ మనకి. ఇవన్నీ కూడా ఇవి సెంటర్ లోకి వచ్చాయి. ఏవి డౌన్ లోకి వచ్చాయి? ఇది మాత్రమే డౌన్ లోకి వచ్చింది ఇక్కడ మనకి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా టాప్ లైన్ లోకి వెళ్ళిపోయాయి, లేదా అప్ అని పిలుచుకోవచ్చు. అప్ లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంటర్ కిందికి వచ్చాయి. ఇది మాత్రమే డౌన్ కిందికి వచ్చింది. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కానీ ఈ రూల్స్ ని కనుక మనం ఫ్రేమ్ అప్ చేసుకుంటే ఈజీగా నీట్ గా మనం రాసుకోవచ్చు. అర్థమవుతుందన్నా? ఇప్పుడు అందరూ ఒక్కొక్క పదం రాస్తారా? ఇంగ్లీష్ రాయండి, మళ్ళీ తెలుగు కూడా మనం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నా ముందే రాయాలి, ఇదే బుక్ లో చేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు నాన్న ఫస్ట్ నువ్వు నాన్న. ఓకే, నేను చెప్పిన పదం రాయి. ఇక్కడ క్యాట్, CAT నీట్ గా రాయాలి. సి ప్రతి అక్షరానికి స్పేస్ ఉండాలి, గుర్తుపెట్టుకో. CAT. ఇక్కడ ఫస్ట్ లెటర్ అన్నది క్యాపిటల్ ఇచ్చావు, సెకండ్ లెటర్ అన్నది స్మాల్ ఇచ్చావు, థర్డ్ లెటర్ T అన్నది అప్ లెటర్ గా చూపించావు ఇక్కడ మనకి. వెరీ గుడ్. నెక్స్ట్ అన్న తను, నువ్వు రాయనన్న. తను నువ్వేం రాస్తావంటే మీ అన్నయ్య పేరు రాయి, మోహన్. ఫస్ట్ లెటర్ ఏం రాయాలి ఇక్కడ? క్యాపిటల్ గా రాయాలి. రిమైనింగ్ అన్ని ఫస్ట్ లెటర్ టు బి క్యాపిటల్. MO, O షుడ్ బి సెంటర్ లెటర్. నేను చెప్తాను ఏదైతే అప్పు ఏ డౌన్ అని చెప్తాను. H టు బి అప్ లెటర్. గివ్ ఏ స్పేస్ టు ఎవ్రీ ఆల్ఫాబెట్. H. నెక్స్ట్ A. ఓకే, నెక్స్ట్ N. ఓకే, రైట్. సో మీకు తెలుస్తుంది కదా హ్యాండ్ రైటింగ్ లో తేడా ఏంటో తెలుస్తుంది కదా. ఇది ఒక్క రోజే కాదు, రోజు కూడా మనం ఇదే చేద్దాం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చేయను, నువ్వు రాయ్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఎస్కిత్ రాయ్. ఎస్కిత్ అనే పదం రాయ్. వై షుడ్ బి క్యాపిటల్. వై. ఈ షుడ్ బి స్మాల్ లెటర్. ఈ షుడ్ బి సెంటర్ లెటర్. S. K. I. T. T should be up letter.
హెచ్. ఓకేనా, కొంచెం స్పేస్ ఇవ్వాలి ఇక్కడ. చూడు ఇప్పుడు తను చూడు స్పేస్ ఇచ్చి కొంచెం పెద్ద అక్షరాలు రాసింది కదా, నువ్వు కూడా కొంచెం పెద్ద అక్షరాలు రాయాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మోహన్ నువ్వు రాయి. నువ్వు ఇండియా అనే పదం రాయి. ఇండియా INDIA. బాగుందా? రైట్. నెక్స్ట్ నువ్వు నాన్న, నువ్వు సాకేత్. నీ పేరు రాయి, నీ పేరే రాసుకో అక్కడ. ఏం పర్లేదులే, నువ్వు రాయి. అదే శాంపుల్గా రాసిన పదాలు, నీ పేరే రాసుకో అక్కడ. నీట్గా ఉండాలి కాకపోతే. చెప్తూ రాయి. ఇక్కడ టీ అన్నది ఇది క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ అన్నది మధ్యలో రాకూడదు, అర్థమవుతుందా? ఇది కూడా స్మాలే రాయాలి. ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ రావాలి, రిమైనింగ్ అన్ని కూడా స్మాలే ఉండాలి, లేదా అప్ లెటర్ డౌన్ లెటర్ ఇవి మాత్రం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనం మధ్యలో క్యాపిటల్స్ అనేది వాడకూడదు, అర్థమవుతుందా? అది ఇష్యూ. సో అర్థమైందా ఇప్పుడు మీకు? వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళకి నెమ్మదిగా చెప్పాలి. ఓకేనా? నాగేశ్వరి అండ్ లత, మీ ఇద్దరు కూడా నేను చెప్పిస్తాను నాన్న, నిదానంగా చెప్పిస్తాను మీకు. అలా రాయాలి మీరు కూడా. పెద్ద పిల్లలు మీకు అర్థమైందా? ఓకే, ఇక నుంచి ప్రతి బుక్లో, ట్యూషన్ బుక్లో, అన్ని చోట్ల కూడా హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా చేద్దాం. తెలుగు కూడా నేను నేర్పిస్తాను అన్న. ప్రస్తుతానికి ఇంగ్లీష్, ఫస్ట్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. అన్నీ ఒకేసారి వద్దు, ఓకేనా? నెమ్మదిగా ఒక్కొక్కటి నీట్గా నేర్చుకుందాం. ఒకేసారి తెలుగు, ఒకేసారి ఇంగ్లీషు, కన్ఫ్యూజన్ వద్దు మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్లో నీట్గా రాస్తూ రండి. ఓకే, తెలుగులో కూడా 1 by 1 నీట్గా చేద్దాం. ఓకేనా? ఓకే సార్.